దేశంలో ఇప్పుడు అతిపెద్ద విమానాశ్రయాల ఆపరేటర్స్ అంటే అదాని గ్రూప్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్లే. ఇండియాలో అదాని గ్రూప్ చేతిలో ఏకంగా 8 విమానాశ్రయాలుంటే జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ చేతిలో 5 విమానాశ్రయాలు ఉన్నాయి. అదాని గ్రూప్ దగ్గర దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబై విమానాశ్రయంతో పాటు కొత్తగా పూర్తి చేసిన నవీ ముంబై ఎయిర్పోర్ట్, అహ్మదాబాద్, లక్నో, గౌహటి, తిరువనంతపురం, మంగళూరు విమానాశ్రయాలు ఉన్నాయి. జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్ దగ్గర దేశ రాజధాని ఢిల్లీతో పాటు గోవాలోని మోపా ఎయిర్పోర్ట్, హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, నాగపూర్ విమానాశ్రయం, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అభివృద్ధి చేసిన భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈ సంస్థ చేతిలో ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో ఉన్న నిబంధనల ప్రకారం ఢిల్లీ, ముంబై వంటి మేజర్ ఎయిర్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఆపరేటర్స్ ఎవరూ కూడా ఏ ఎయిర్లైన్లో అయినా 10% మించి వాటా కలిగి ఉండడానికి అనుమతించరు. దేశీయ విమానయాన రంగంలో ఇప్పుడు 90% వాటా ఇండిగో ఎయిర్లైన్స్, ఎయిర్ ఇండియాల చేతిలోనే ఉంది. మార్కెట్ అంతా కూడా కేవలం ఈ 2 సంస్థల చేతిలోనే ఉన్నందున దేశీయ విమానయాన రంగంలో పోటీ మరింత పెంచేందుకు వీలుగా ఎయిర్పోర్ట్స్ ఆపరేటర్స్ పై ఉన్న ఈ వాటా నిబంధనలను తొలగించే ఆలోచనలో కేంద్ర సర్కారు ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ఇదే జరిగితే అదాని గ్రూప్తో పాటు జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ ఏవియేషన్ రంగంలోకి, అంటే ఎయిర్లైన్స్ నిర్వహణ రంగంలో కూడా ప్రవేశించడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ఈ ప్రతిపాదనలకు కేంద్ర న్యాయశాఖతో పాటు కేంద్ర కేబినెట్ కూడా ఆమోదించాల్సి ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కేంద్రం ఈ విధానంలో మార్పులు చేయాలని నిర్ణయించడం, అదాని గ్రూప్కు మేలు చేయడం కోసమైన చర్చ కూడా అధికార రాజకీయ వర్గాల్లో సాగుతోంది. అయితే కేంద్రం తన విధానాన్ని మార్చినా కూడా అదాని గ్రూప్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ లిమిటెడ్లు ఎయిర్లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశిస్తాయా లేదా అన్నది తెలియాలంటే చాలా కాలమే ఎదురు చూడాలి. కేంద్రం తన విధానంలో మార్పులు చేస్తే మాత్రం ఆయా సంస్థలకు ఎయిర్లైన్స్ వ్యాపారంలోకి ప్రవేశించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అవుతుంది. దేశంలో విమానయాన రంగ ప్రగతికి అతి తక్కువ ఎయిర్లైన్స్ ఉండటం కూడా ప్రధాన కారణంగా ఈ రంగంలో నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కేంద్రంలోని మోడీ సర్కార్ 2047 నాటికి దేశంలో విమానాశ్రయాల సంఖ్యను 350కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. కొత్తగా ఎయిర్లైన్స్ రంగంలోకి ప్రవేశించిన ఆకాశ ఎయిర్లైన్స్ కూడా ఇప్పుడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. స్పైస్ జెట్ కూడా ఆర్థిక సంక్షేమంలో చిక్కుకుపోయి నానా సమస్యలు ఎదుర్కొంటుంది. దేశంలో విమానయాన కార్యకలాపాలు నిర్వహించిన జెట్ ఎయిర్వేస్ తో పాటు కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్, గో ఎయిర్ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. మరి కేంద్రం తన విధానంలో మార్పులు తీసుకొచ్చిన తర్వాత అదాని గ్రూప్, జిఎంఆర్ సంస్థలు ఇతర సంస్థలతో కలిసి ఎయిర్లైన్స్ స్టార్ట్ చేస్తాయా లేదా అన్నది చూడాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.